షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం. Topic for today is verses and lips versus hearts. పెదవులు హృదయం. The text is from the Gospel according to St. Matthew chapter 15 verse 8. పరిశుద్ధ మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయము 8వ వచనం 9వ వచనం 7, 9 కలిపి రాయబడి ఉన్నాయి. ఈ ప్రజలు పెదవులతో నన్ను కనపరుచుదురు, కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించుతూ వారిని వ్యర్థముగా ఆరాధించుతున్నారు. లిప్స్ వర్సెస్ హార్ట్, పెదవులు హృదయములు. గమనించినప్పుడు యేసు ప్రభు శాస్త్రుల పరిశీలన యొద్దకు యేసు వద్దకు వచ్చినప్పుడు వారు ఉద్దేశించబడుతున్న మాటలు ఈ ప్రజలు పెదవులతోనే కనపరుస్తున్నారు. దేవుని వాక్యం నిరర్ధక చేస్తున్నారు. మీరు 6వ విషయం గమనించినప్పుడు, మీరు మీ పారంపర్యాచారం నిమిత్తమై దేవుని వాక్యం నిరర్ధకం చేస్తున్నారు. నడిపైన వర్డ్ ఆఫ్ గాడ్. ఎందుకనగా కొర్బాను తల్లిదండ్రులకు చెందవలసిన దైవార్పితం అని చెప్పేసి వారు ధర్మశాస్త్రం 5వ ఆజ్ఞను వారు మీరుచున్నారు. ద నలిఫైయింగ్ గాడ్స్ వర్డ్, దేవుని వాక్యమును ఆజ్ఞ నిరర్ధకం చేస్తున్నారు. దైవార్పితం అని చెప్పేసి తల్లిదండ్రులను వారు పట్టించుకోవడం లేదు అనే విషయాన్ని ప్రభు ప్రస్తావిస్తున్నారు. అనగా దేవుని వాక్యాన్ని నిరర్ధకం చేస్తున్నారు, పాటించడం లేదు. వారు వేషధారణ ఖండించినాడు, ప్లే యాక్టింగ్, బ్రేకింగ్ గాడ్స్ లాస్. వారు నిజముగా మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశం బోధిస్తూ దే ఫాలోయింగ్ ది మ్యాన్-మేడ్ ప్రిన్సిపల్స్, మ్యాన్-మేడ్ ట్రెడిషన్స్. నో జెన్యూన్ అఫెక్షన్ ఆర్ సబ్మిషన్ టు గాడ్ ఇన్నర్ బీయింగ్. అంతర్గతంగా దేవునికి విధేయత చూపించడం లేదు. దేని పట్ల నిష్కపటమైన నిజమైన ప్రేమను వారు కనపరచడం లేదు. దేవుని ప్రేమించి తప్పకుండా ఆజ్ఞలు గైకుంటారు. దేవుని ప్రేమించారు కానీ ఆజ్ఞలు గైకుంటారు. దే ఆర్ నాట్ ఫాలోయింగ్ కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్, సింప్లీ ప్రైజింగ్ గాడ్ విత్ దేర్ లిప్స్, నాట్ విత్ దేర్ హార్ట్స్. అందుకన్నాడు, మీరు వ్యర్థంగానే ఆరాధిస్తున్నారు. వెయిన్ వర్షిప్. నిజమైన ఆరాధన అంటే ట్రూ వర్షిప్ కనెక్ట్స్ ద హార్ట్స్ టు గాడ్. నిజమైన ఆరాధన అంటే వారి హృదయాలను దేవునితో అనుసంధానం చేయాలి. వారి హృదయము దేవుని అనుసంధానం చేయబడలేదు. వన్ లిప్ సర్వీస్, పెదవులతో మాత్రమే వారు ఘనపరుస్తున్నారు. దే హార్ట్స్ ఆర్ నాట్ కనెక్టెడ్ టు గాడ్. దేర్ ఇస్ నో అఫెక్షన్ ఫర్ గాడ్. దేర్ ఇస్ నో రెఫరెన్స్ ఫర్ గాడ్స్ వర్డ్. కాబట్టి వారు వ్యర్థంగాను ఆరాధిస్తున్నారు. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశం. ఈనాడు చాలామంది కూడా మనుషులు కల్పించిన పద్ధతులు పాటిస్తూ నేటి క్రైస్తవ సమాజంలో మనం గమనిస్తున్నాం. దేవుని వాక్యం పక్క పెట్టారు, దేవుని ఆజ్ఞను పక్క పెట్టారు. మనుషులు కలిపి పద్ధతులను పాటిస్తూ వ్యర్థంగా ప్రభువును ఆరాధిస్తున్నారు. కాబట్టి లోక మర్యాద అనుసరించవద్దని పౌలు కూడా చెప్పాడు. ఆ విషయాన్ని జ్ఞాపకం, డు నాట్ ఫాలో ద ప్యాటర్న్ ఆఫ్ ద వరల్డ్. లోక మర్యాద అనుసరించకూడదు, కానీ ఫాలో ద ప్యాటర్న్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క పద్ధతిని అనుసరించినప్పుడు మనకు సమాధానం కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది, సంతృప్తి కలుగుతుంది, దీవెన కలుగుతుంది మనకు. సో ప్రయారిటైజ్ ది గాడ్స్ వర్డ్. దేని వాక్యం ప్రాధాన్యత ఇద్దాం. కల్టివేట్ సిన్సియర్ డివోషన్ టువర్డ్స్ గాడ్. దేని పట్ల నిజమైన యథార్థమైన ప్రేమ అలవర్చుకుందాం. అంతేకాదు విశ్వాసాన్ని అనుభవ జీవితంకు ప్రాక్టికల్గా అన్వయింప చేసుకుంటూ మనం ముందుకు సాగితే మన ఆరాధన దేవునికి ఇంపైన ఆరాధనగా ఉంటుంది. కాబట్టి పెదవులతో మాత్రమే కనపరచకుండా హృదయంతో ప్రభువును ఆరాధిస్తూ సేవిస్తూ ముందుకు సాగడానికి పరిశుద్ధాత్మ దేవుడి శక్తిని దయచేసిన దాకా ఆమేన్. స్తుతిక పాత్ర మహోన్నత మీకు స్తోత్రాలు తండ్రి. మీ వాక్యాన్ని నిరర్ధకం చేయకుండా ప్రభువనైనా పెదవులు మాత్రం గనపరచకుండా తండ్రి హృదయంతో ఆరాధిస్తూ యథార్థములతో ఆరాధిస్తూనైనా
మేము వాక్యం అనుసరిస్తూ పాటిస్తూ మా తండ్రి ముందుకు సాటుకు ఆత్మశక్తి పగలందుకు మీ స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఘనమైన మీ నామను కొనియాడుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.